హాయ్ అందరికీ. ఇవాళ మనం ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ రిలేటెడ్ టు మహావిష్ణు అవతార్స్ గురించి తెలుసుకుందామండి. ఇదేంటంటే మనకి కొంచెము కోఇన్సిడెన్స్గా అనిపిస్తుందో లేకపోతే సర్ప్రైజింగ్గా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ మన విష్ణు అవతారం వచ్చేసి మత్స్యావతారం అండి. మత్స్యం అంటే ఫిష్, అంటే వాటర్లో ఉండే జీవి. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి సైన్స్ ప్రకారం లివింగ్ బీయింగ్ ఏదైనా పుట్టింది అంటే అది వాటర్లోనే ఫస్ట్ పుట్టింది. తర్వాత వచ్చేసి కూర్మావతారం అనేది సెకండ్ అవతారము. అదేంటంటే టాటాయిస్ మనకి ల్యాండ్ మీద జీవించగలదు అండ్ వాటర్లో కూడా జీవించగలదు. సైన్స్ ప్రకారం కూడా సెకండ్ ఎవాల్యుయేట్ అయిన యానిమల్ ఏదన్నా ఉందంటే అది ల్యాండ్ మీద జీవించి ప్లస్ వాటర్లో కూడా జీవించే టైప్. అండ్ థర్డ్ వచ్చేసి వరాహ అవతారం ఏంటంటే యానిమల్. సో వైల్డ్ యానిమల్స్ అన్నీ ఈ రెండిటి తర్వాత పుట్టాయని చెప్పి సైన్స్ చెప్తుంది. సో మనం ఇలా రిలేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం యానిమల్. సో మనకి తెలుసు మనిషి యానిమల్ నుంచి పుట్టాడు అని చెప్పేసి మన సైన్స్ చెప్తుంది. సో అలా రిలేట్ చేసుకోవచ్చు అనమాట మన ఫోర్త్ అవతారాన్ని. ఫిఫ్త్ అవతారం వచ్చేసి వామన అవతారం అంటే పసిబాలుల్లాగా మన విష్ణు అవతారం తీసుకుంటారు. సో మీరు ఇప్పుడు హ్యూమన్స్, ఒక యానిమల్ నుంచి వచ్చిన హ్యూమన్ ఎలా ఉంటాడు, ఏమి తెలియకుండా ఏం నాలెడ్జ్ లేకుండా లైక్ పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటారు కదా. సో అలా మన ఫిఫ్త్ అవతారాన్ని రిలేట్ చేసుకోవచ్చు. సిక్స్త్ వచ్చేసి పరశురాముడు అనగానే మనకి వెపన్ గుర్తొస్తుంది, గొడ్డలి. సో అలానే హ్యూమన్స్ వాళ్ళు బతకడం కోసము వెపన్స్ క్రియేట్ చేసుకొని వేటాడడం స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి సిక్స్త్ ఎవల్యూషన్. రామావతారంలో ఏంటంటే కొంచెం సివిలైజ్డ్ సొసైటీ లాగా కొంచెం నాగరికత నేర్చుకొని మంచి మోరల్గా బతకడము మనుషులు నేర్చుకున్నారనమాట. ఆ తర్వాత వచ్చేసి కృష్ణావతారము అంటే డిప్లొమాటిక్గా బతకడము, మంచి ఎక్కువ కాన్షియస్గా ఉండడం సొసైటీ మీద అండ్ అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవడము, ఇలా మన కృష్ణావతారము రిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బుద్ధావతారం వచ్చేసి స్పిరిచువల్ అవేక్నింగ్. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమనుకుంటాము, ఇంక ఇవన్నీ వద్దురా, ఏంట్రా లైఫ్, మనము స్పిరిచువల్గా ఉండాలి, మనము మన లైఫ్కి అర్థం తెలుసుకోవాలి అనుకుంటాం కదా, అది మనం బుద్ధ అవతారానికి రిలేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కల్కి అవతారము, అది ఫ్యూచర్కి రిలేటెడ్. సో అది నేను చెప్పలేను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది మనకి కోఇన్సిడెన్స్ అనుకోవాలా సైన్స్తో ఇలా రిలేట్ అవ్వడం. మన హిందూయిజం ఎంత పురాతనమైనది అండ్ అప్పుడే మనకి లైఫ్ ఎలా ఎవాల్యుయేట్ అవుతుందో చెప్పింది అని చెప్పేసి అనుకోవాలా, నాకు అర్థం కావట్లేదు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.